హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దిస్ ఎస్కేఎం ఛానల్. ఈరోజు నేను మీకు చూపించే అప్లికేషన్ డిస్కౌంట్ క్యాలిక్యులేటర్ అండి. డిస్కౌంట్ క్యాలిక్యులేటర్ దేనికి యూస్ అవుతుందంటే, మన డిస్కౌంట్ ఎంత పడింది అనేది మనం ఏదైనా ప్రోడక్ట్ కొన్నప్పుడు డిస్కౌంట్ ఎంత అనేది మనం తెలుసుకోవాలంటే మనం ఈ యాప్ యూస్ చేసుకుని మనం తెలుసుకోవచ్చు. జనరల్గా మనం షాపింగ్కి వెళ్ళినప్పుడు ఆ షాప్ వాళ్ళు మనకి 6% డిస్కౌంట్, 7% డిస్కౌంట్ అని చెప్తూ ఉంటారు. మనకి అది ఎలా క్యాలిక్యులేట్ చేశారో, మనం అది ఫేకా రియలా అనేది, ఆ అమౌంట్ అనేది మనం డిస్కౌంట్ క్యాలిక్యులేటర్ యూస్ చేసుకుని మనం తెలుసుకోవచ్చు. ముందుగా ప్లేస్టోర్లోకి వెళ్ళి డిస్కౌంట్ క్యాలిక్యులేటర్ టైప్ చేయండి ఫ్రెండ్స్. ఈ యాప్ ఇన్స్టాల్ చేయండి. ఈ యాప్ నేను ఎందుకు ఇన్స్టాల్ చేస్తున్నాను అంటే, దీనికి రేటింగ్ కూడా 4.6 ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్, ఇది చాలా జెన్యున్గా ఉంది, చాలా సింపుల్గా కూడా ఉంది ఫ్రెండ్స్. ఇది చాలా ఈజీగా కూడా మనం యూస్ చేయొచ్చు. నెక్స్ట్, దీన్ని ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు టోటల్ అమౌంట్ అనేది ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 4,680 రూపీస్ పెట్టి నేను షాప్ చేశాను. దాని డిస్కౌంట్ వచ్చేసరికి ఒక 12% అని చెప్పారు వాళ్ళు. ఆ డిస్కౌంట్ 12% అని ఇక్కడ మనం సెట్ చేసుకున్న తర్వాత మనకి ఎంత అమౌంట్ అనేది ఇక్కడ బ్లూ కలర్లో ఉంది కదా ఫ్రెండ్స్, అది మన అమౌంట్ పే చేయవలసిన. నెక్స్ట్, మనం ఎంత సేవ్ అయింది అనేది తెలుసుకోవడానికి కింద రెడ్ కలర్లో ఉంది కదా ఫ్రెండ్స్, 561 రూపీస్ నేను సేవ్ చేశాను. ఈ 12% డిస్కౌంట్ మనకి పోయినట్లయితే 4,118 రూపీస్ మనం పే చేయాలి. నెక్స్ట్, మనకి ఎంత సేవ్ అయింది అనేది 561 రూపీస్ మనకి సేవ్ అయింది. ఇది చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో టైప్ చేద్దాం. 2,000 రూపీస్కి నేను షాప్ చేశాను. వాళ్ళు 45% డిస్కౌంట్ ఇచ్చారనుకుందాం. పోనీ మనం అప్పుడు పే చేయవలసినవి 1,100 రూపీస్ మనం పే చేయాలి. మనకి ఎంత సేవ్ అయింది అనేది 900 రూపీస్ ఫ్రెండ్స్. ఇది చాలా మనం క్యాలిక్యులేటర్ యూస్ చేయకుండా చాలా ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్.